వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ విత్ జోష్న. సో మీరు ఎవరైనా కొత్తగా ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఫుడ్ రెసిపీస్, బ్యూటీ, ఫ్యాషన్, స్కిన్ కేర్ ఆల్ ఇన్ వన్ ఉంటాయి అనమాట. సో మీకు కనుక నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. సో ఈ వీడియో వచ్చేసి మీషోలో నేను తీసుకున్న ఐటమ్స్, అంటే కొంచెం పిన్నింట్రెస్ట్లో మనం చూసేవి అండ్ కొంచెం క్యూట్ స్టఫ్ అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్. ఇప్పుడు చాలా చైన్స్ అవి చాలా బాగా యూజ్ చేస్తున్నాం కదా, చాలా బాగా ట్రెండీ అయ్యాయి. సో వాటిల్లో నాకు నచ్చినవి, నాకు కొంచెం ఫేవరెట్ అయినవి చూపిస్తున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే కొరియన్ ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ చాలా బాగున్నాయి. ప్లస్ దాంతో పాటు మీషోలో అసలు నేను ఎలా సెలెక్ట్ చేస్తాను ప్రోడక్ట్స్ అనేవి, అసలు ఏం చూసుకోవాలి ఏం చూసుకోకూడదు అని కొంచెం టిప్స్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ విత్ జోష్న. అండ్ పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో బేసికల్లీ ఇవన్నీ నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టినవి. చాలా చూసి రివ్యూస్ చూసి అన్నీ చూసి రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాక అప్పుడు ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నీ నేను ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు మంచిగా స్టైల్ చేయొచ్చు, అప్పుడు చాలా బాగుంటాయి అని చెప్పి నేను ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నా. నేను బేసికల్లీ అంత జ్యువెలరీ ఫ్యాన్ ఏం కాదు, కానీ ఈ మధ్యన పిన్నింట్రెస్ట్ అవి చూడడం వల్ల కొంచెం ఈ జ్యువెలరీ మీద నాకు చాలా అబ్సెషన్ అనేది వచ్చింది. ఇంకా మనకంత ఇంట్రెస్ట్ వచ్చాక ట్రై చేయకుండా ఊరుకుంటాం ఏంటి, అందుకే ఆర్డర్ పెట్టేసా. సో ఇవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది రోజ్ గోల్డ్తో వచ్చింది చైన్. నాకు చాలా ఫేవరెట్, ఇది చాలా బాగుంటుంది, అలాగే క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. సో బేసికల్లీ నేను మీకు ఇప్పుడు చూపించినవన్నీ చాలా బాగున్నాయి. నేను బాగుంటేనే చూపించాను. నేను ఇంకా కొన్ని అయితే నాకు అసలు నచ్చలేదు. సో నేను అవైతే వీడియో కూడా తీయలేదు, నేను వెంటనే రిటర్న్ పెట్టేశాను. సో నేను సజెస్ట్ చేసేవన్నీ కూడా 100% మీరు ఏ డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మీషోలో ఎప్పుడు పర్చేస్ చేయాలి మనం, ఇది ఏంటంటే మనం నైట్ టైం పర్చేస్ చేసామంటే, అంటే నైట్ 11 or 12 దాటాక మనం పర్చేస్ చేస్తే ప్రైసెస్ కొంచెం చాలా డౌన్ ఉంటాయి. అంటే మరీ తగ్గిపోతాయి అని నేను చెప్పను, కానీ బట్ నార్మల్గా డే టైం కన్నా నైట్ టైం కొంచెం తక్కువ ఉంటాయి. సో మీరు అప్పుడు ఈజీగా పర్చేస్ చేసుకుంటే మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది, డబ్బులు ఊరికే రావు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి చిన్న థింగ్స్ కొన్నప్పుడు, అంటే ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ కొన్నప్పుడు మనం కార్ట్లో యాడ్ చేసాక వాటికి డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అంటే మనకి ఇప్పుడు ఒక చైన్ 50 రూపీస్కి వచ్చేస్తుందంటే దాని డెలివరీ ఛార్జ్ 99 రూపీస్ అవుతుంది. అప్పుడు మనకి దాని ప్రైస్ 150 రూపీస్ పడుతుంది. సో మనం కార్ట్లోకి యాడ్ చేసాక కూడా డెలివరీ ఛార్జెస్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ మనకి నచ్చకపోయినా రిటర్న్ పెట్టినా సరే డెలివరీ ఛార్జెస్ అనేవి మళ్ళీ మనకి రావు. సో ఖచ్చితంగా కార్ట్లోకి యాడ్ చేసాక ప్రతి దానికి డెలివరీ ఛార్జెస్ చెక్ చేసుకోండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లం అంత అలా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ మీషోలో తీసుకొని ఇలా చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవి మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఫేడ్ అయిపోతాయి. మనం తీసుకున్న ప్రోడక్ట్స్ లైఫ్ ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా దానికి మనం కొన్ని టిప్స్ అనేవి పాటించాలి. నార్మల్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్ ఏదైనా సరే అసలు వాటర్ అనేది తగలకూడదు. వాటర్ కనుక తగిలితే అవి ఫేడ్ అయిపోతాయి. సో మనకి ఆ షైన్ అనేది పోతుంది. సో అప్పుడు అంత లుక్ ఉండవు, అవి ఏదో ఎలిచిపోయినట్టు ఉంటాయి. మనం అవి పర్చేస్ చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో మనం సెక్యూర్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కొనేసి వేస్ట్ చేసుకోవడం కన్నా తక్కువ కొనుక్కొని మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇంకో టిప్ నేను బాగా పాటించేది మీషోలో తీసుకునేటప్పుడు, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, దాంట్లో సెల్లర్స్ అనేవారు 4 to 5 మెంబర్స్ ఉంటారు. సో 90% అందరి దగ్గర సేమ్ ప్రోడక్టే ఉంటుంది, ఒక 10% అటు ఇటు ఉండొచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ పెడతారు. సో అప్పుడు ఏ ప్రైస్ బాగుంది, మనకి రీజనబుల్గా ఉంది చెక్ చేసుకుని మనం కార్ట్లోకి యాడ్ చేసుకుంటే అలా కూడా మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ అలాగా మనం పర్చేస్ చేసినప్పుడు రేటింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి. సో నేను ఇవన్నీ కూడా బాగా స్క్రోల్ చేసి మంచిగా మనకి వర్త్ ఆ ప్రైస్కి అని చెప్పి అనిపించినప్పుడే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ.
ఇవన్నీ మనం 150కి 200కి కొన్నా మనం స్టైల్ చేసినప్పుడు ఇవి అస్సలు అలా అనిపించవు. చాలా ఎలిగెంట్గా అండ్ క్లాసీగా ఉంటాయి. సో మనం ఇవన్నీ మనం క్యూట్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కొన్ని అయితే ఎథనిక్ మీద వేసుకోవచ్చు, కొన్ని వెస్టర్న్ మీద వేసుకోవచ్చు, అలా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను వచ్చి ఈ వ్యాలెట్ తీసుకున్నాను. ఈ లెదర్ వ్యాలెట్ చాలా బాగుంది. ప్రైస్ కూడా 250 రూపీస్ ఎంతో పడింది. ఇదే మనం ఏదైనా మాల్లో కనుక ఏదైనా సెంట్రోలో అలాంటి చోట్ల తీసుకుంటే చాలా రేట్ ఉంటుంది. అండ్ చాలా బాగుంది. క్వాలిటీ అది కూడా సూపర్ ఉంది. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను తీసుకుంది వచ్చి మెరూన్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఈ బ్రాస్లైట్ సెట్ తీసుకున్నాను. ఈ మధ్యన వాచెస్తో కూడా ఇవి స్టైల్ చేస్తున్నారు కదా, సో నా దగ్గర కూడా ఉంటే నేను స్టైల్ చేయొచ్చు అని చెప్పి నేను ఒకటి పర్చేస్ చేశాను. క్వాలిటీ అది అయితే చాలా బాగుంది. హ్యాండ్ కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. చాలా బాగుంది. అండ్ ఈ 4 pairs మనం ఐదర్ సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు ఆర్ వీ కెన్ యూజ్ హౌ మెనీ వీ వాంట్. 4 స్టన్నింగ్ పీసెస్ సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ సెట్, పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవి 36 పెయిర్ వస్తాయి. చాలా బాగున్నాయి. క్యూట్. కాలేజ్కి ఆఫీస్కి మనం రోజుకి ఒకటి పెట్టుకుని స్టైల్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి. ఎథనిక్ వేర్కి సెట్ అవుతుంది, వెస్ట్రన్ వేర్కి కూడా సెట్ అవుతుంది ఇది కూడా. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. దీంట్లో ఆక్సిడైజ్డ్ సిల్వర్ అండ్ పెరల్తో కూడా ఉన్నవి 3 మనకి ఇయర్ రింగ్స్ కవర్ అవుతాయి ఈ ఒక్క సెట్లోనే. వీ కెన్ స్టైల్ యాజ్ వీ లైక్. నేను దాంట్లో ఒకటి తీసుకుని పెట్టుకున్నాను. నాకు ఇది చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్స్, షెల్ చైన్ అనమాట. ఇది చాలా పెరల్ అనేది మధ్యలో వచ్చింది. చాలా క్లాసీ లుక్ ఉంది. అండ్ మీకు ఏవైనా మీషోలో ఏమైనా టిప్స్ కనుక తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నేను ఏదైనా తప్పు చెప్పున్నా కూడా కరెక్ట్ మీ, నో ప్రాబ్లం. దీంట్లో ఏమీ నేను ప్రో కాదు. సో వీ కెన్ షేర్ ఈచ్ అదర్ అండ్ వీ కెన్ లెర్న్. అండ్ ఈ చైన్ వచ్చేసి లావెండర్ కలర్, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది హార్ట్స్ వచ్చేలాగా, కానీ సరిగ్గా స్టైల్ చేయాలి. ఇది వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్. ఇది ఆర్టిఫిషియల్ నెయిల్స్, స్టిక్ ఆన్ నెయిల్స్ అనమాట. పెయిర్ ఆఫ్ 3 వచ్చి 257 రూపీస్ పడింది. ఇవి డైలీ యూజ్ చేయడానికి పని చేయవు. ఎప్పుడైనా అకేషన్ వైజ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. 1 to 4 hours దాకా ఉంటుంది మ్యాక్సిమం, అంతే. తర్వాత మనం రీయూజబుల్ అనేది చేసుకోవాలి. అండ్ మ్యాక్సిమం ఆ గమ్ అనేది అయిపోతుంది. సో అందుకే 1 to 4 hours అంటున్నాను. మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఆ గ్లూ డ్రాప్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవాలి. సో అకేషన్ వైజ్ చాలా బాగుంటాయి. ప్యాక్ ఆఫ్ 3 257 రూపీస్. అదే మనం సింగిల్ నెయిల్కి చేయించుకోవాలంటేనే నెయిల్ ఆర్ట్ 250 రూపీస్ తీసుకుంటున్నారు బయట. సో నాకు ఇది రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పెయిర్ ఆఫ్ 2 స్ప్రే బాటిల్స్ అండ్ 2 అప్లికేటర్ బాటిల్స్. సో ఇవి మనం హెయిర్ అండ్ స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా DIY చేసినప్పుడు ఆర్ ఈ మధ్యన బాగా ట్రెండ్లో ఉన్న రోజ్మెరీ వాటర్ కూడా మనం ఈజీగా దీంట్లో వేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో అండ్ ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చి జస్ట్ 92 రూపీస్. చాలా రీజనబుల్ అండ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో ఏమేమి మిస్టేక్స్ ఏమైనా చేసానా ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. సో నేను తెలుసుకుంటాను. ఐఎమ్ నాట్ ఏ ప్రో ఇన్ దిస్, సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో మీరు కనుక కమెంట్ చేస్తే నాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకెలాంటి ఏ వీడియోస్ కావాలో కూడా మెన్షన్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్